అమెరికాపై చైనా సర్జికల్ స్ట్రైక్ అంటే నిజంగా గ్రేటే. ఒక్క బుల్లెట్ కాల్చకుండానే అగ్రరాజ్యం చుక్కలు, డాలర్పై దెబ్బ, పాశ్చాత్య ద్రవ్య విధానానికి ప్రత్యామ్నాయంగా సిప్స్, అమెరికాకు చమురు బంద్, రేర్ ఎర్త్ పై ఆంక్షలు, డీ డాలరైజేషన్, యుఎస్ కంపెనీలకు షాక్, గ్లోబల్ సౌత్ ను ఏకతాటి మీదకి తెస్తున్న చైనా, మధురను పట్టుకెళ్ల మరుసటి రోజే వరుస నిర్ణయాలు, వెస్టర్న్ వరల్డ్ కు ఆల్టర్నేట్ గా చైనా. నిజంగా చైనాకు హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. సో అమెరికాపై చైనా సైలెంట్ గా సర్జికల్ స్ట్రైక్ ప్రారంభించింది. వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను అగ్రరాజ్యం ఎత్తుకెళ్లేప్పటి నుంచి వరుస నిర్ణయాలతో యుఎస్ కు చుక్కలు చూపిస్తున్నది. ఎలాంటి ప్రకటన లేకుండానే ఆ దేశ వాణిజ్య పునాదులపై బలమైన దెబ్బ కొడుతున్నది. లాటిన్ అమెరికాలో తనకు కంచుకోటగా ఉన్నటువంటి వెనిజులాపై దాడిని చైనా గ్లోబల్ సౌత్ పై దాడిగా భావించింది. అభివృద్ధి చెందుతున్న దేశాలను ఏకతాటి మీదకి తెస్తూ వరల్డ్ పాలిటిక్స్ లో చైనా సిసలైన గేమ్ మొదలుపెట్టిందంటూ చూస్తాం. నిజంగా గ్రేటే, తప్పేమీ లేదు. ఖచ్చితంగా వాడు ట్రంప్ చేస్తున్నటువంటి దిక్కుమాలినటువంటి వాటికి చైనా ఒక మంచి చెక్ పెడుతున్నట్టుగా కనబడతా ఉంది. ఒకసారి చూడండి, విశ్వగురు పాత్రట. అమెరికాపై యుద్ధాన్ని ప్రకటించకుండా, ఒక్క తూటా పేల్చకుండా, కనీసం ఒక్క బహిరంగ బెదిరింపులకు పాల్పడకుండానే చైనా ముప్పు తిప్పలు పెడుతున్నది. ఒకవైపు యుఎస్ను ఇరుకున పెడుతూనే గ్లోబల్ సౌత్ దేశాలను ఏకతాటి మీదకి తెస్తున్నది. చైనా ప్రతిపాదనలు, ఉపశమనాలు చూసి ట్రంప్ తీరుతో విసిగిన అనేక దేశాలు జిన్పింగ్ వైపు మల్లుతున్నాయి. ఇది మల్టీ పోలార్ వరల్డ్ వైపునకు తొలి అడుగుగా భావిస్తున్నారు. ఇందులో విశ్వగురు పాత్రను చైనా పోషిస్తున్నదని, అయితే చైనా మరో అమెరికా కాకుంటే చాలని హెచ్చరికలను నిపుణులు పేర్కొనడం గమనార్హం అంటూ చూస్తా ఉన్నాం. సో గంటల్లోనే గుక్క తిప్పుకొనియకుండా ఈ వెనిజులా అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో మదురో అరెస్ట్ అయిన వెంటనే చైనా చాలా సీరియస్ అయ్యి ఈరోజు అమెరికాను కట్టడి చేస్తూ ఉంది. సో ఇక్కడ చూడండి, వెనిజులాపై అమెరికా యాక్షన్కు చైనా ఫస్ట్ రెస్పాన్స్ ఈ నెల 4న ఉదయం 9:15 వచ్చింది. చైనా పీపుల్స్ బ్యాంక్ అమెరికా కంపెనీలతో అన్ని డాలర్ లావాదేవీలు నిలిపివేసింది. బోయింగ్, లాక్హీడ్ మార్టిన్, రేథియన్, జనరల్ డైనమిక్స్ సంస్థలు కంగుతున్నాయి. సో 11:43 గంటలకు ప్రపంచంలోని అతిపెద్ద పవర్ గ్రిడ్ నడిపే చైనా స్టేట్ గ్రిడ్ కార్పొరేషన్ ఒక ప్రకటన చేసింది. అమెరికా ఎలక్ట్రికల్ సప్లై కాంట్రాక్ట్లో రివ్యూ చేస్తామని చెప్పి టెక్నాలజికల్ సంబంధాలు తుంచేయడం మొదలుపెట్టింది. మధ్యాహ్నం 2:17 గంటలకు ప్రపంచంలోని అతిపెద్ద ప్రభుత్వ చమురు సంస్థ చైనా నేషనల్ పెట్రోలియం కార్పొరేషన్ అంతర్జాతీయ చమురు సప్లై చైన్లో వ్యూహాత్మక మార్పులు ప్రకటించింది. ఎనర్జీ వెపన్ను యాక్టివేట్ చేస్తూ అమెరికా రీఫైనరీలకు చమురు దిగుమతులు రద్దు చేసింది. అమెరికాకు ఏటా $47 బిలియన్ చమురు దిగుమతి చేస్తున్నది చైనా. అమెరికా ఈస్ట్ కోస్ట్కు బదులు ఆ చమురును ఇండియా, బ్రెజిల్, దక్షిణాఫ్రికా, ఇతర గ్లోబల్ సౌత్ సోదర దేశాలకు తరలించ మొదలుపెట్టింది. దీంతో సింగిల్ ట్రేడింగ్ సెషన్లో చమురు ధరలు 23% పెరిగాయి. 40% గ్లోబల్ మేరీ టైమ్ షిప్పింగ్ కెపాసిటీ గల చైనా అమెరికా లాంగ్ బీచ్, లాస్ ఏంజలస్, న్యూయార్క్, మయామి పోర్టులను అవాయిడ్ చేయడంతో అక్కడ 30% కంటైనర్ ట్రాఫిక్ కనుమరుగైంది. ఇది వాల్మార్ట్, అమెజాన్, టార్గెట్ వంటి కంపెనీలకు కుదిపేసింది. చైనా ప్రపంచంలోని 60% గ్లోబల్ రేర్ ఎర్త్ ఖనిజాలు ఉత్పత్తి చేస్తున్నది. ఇవి సెమీ కండక్టర్లు, ఎలక్ట్రానిక్ ఉత్పత్తులకు అవసరం. మధురను బంధించాలని సమర్థించే దేశాలకు ఆ ఖనిజాలను పంపబోమని స్పష్టం చేసింది. ఇది అమెరికాలోని యాపిల్, మైక్రోసాఫ్ట్, గూగుల్, ఇంటెల్ వంటి సంస్థలకు చెమటలు తెప్పించిందని అంటున్నారంటూ చూస్తాం. సో ఒకటే రోజు గుక్క తిప్పుకోనియకుండా ఎన్ని రకాల ప్రయత్నాలు చేసిందో చూడండి. అంటే మనం అభివృద్ధి చెందిన దేశంగా ఏర్పడితే చైనా ఈ విధంగా కంట్రోల్ చేస్తుంది. మనమేమో మంచి అన్ని మూసుకొని కూర్చున్నాం. మనకి పశ్చిమ బెంగాల్ ఎలక్షన్స్ కావాలి, పశ్చిమ బెంగాల్ గెలవాలి, అక్కడ మత విద్వేషాలు రెచ్చగొట్టాలి, మమతా బెనర్జీ ఓడగొట్టాలి. ఇది మనకు కావాల్సింది. వాళ్ళేమో అమెరికా, చైనా వర్సెస్ కొట్లాడుకుంటా ఉన్నాయి. అమెరికాను ఎట్లా కంట్రోల్ చేయాలో ఇటు చైనా ఆలోచిస్తూ ఉంటే మనం మాత్రం ట్రంప్తో పోటీ పడాల్సింది పోయి మనము మమతా బెనర్జీతో పోటీ పడుతున్నాం. మమతా బెనర్జీ ఎట్లయినా ఓడించాలనే దాంట్లో ఆ మైండ్ సెట్తో ఉన్నాం మనం. చూడండి ఒకసారి ఎంత దారుణంగా ఉందో మన దేశంలో పరిస్థితులు. వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను, ఆయన సతీమణి ఫ్లోరెస్ను అక్రమంగా అంతర్జాతీయ చట్టాలు ఉల్లంఘిస్తూ బంధించిన అమెరికాపై చైనా సైలెంట్ గా సర్జికల్ స్ట్రైక్ చేసింది. నోటి దురుసు, వాసలత్వం, అహంకారాన్ని తరచూ బయటపెట్టుకునే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు పూర్తిగా డిఫరెంట్ స్టైల్లో చైనా ప్రెసిడెంట్ జీ పింజింగ్ కామ్ గా పని కానిచ్చారు. అసలు ఎలాంటి ప్రకటన లేకుండానే అమెరికా వాణిజ్య పునాదులపై బలమైన దెబ్బ కొట్టారు. లాటిన్ అమెరికాలో తనకు కంచుకోటగా ఉన్నటువంటి వెనిజులా దాడిని చైనా గ్లోబల్ సౌత్ పై దాడిగా భావించి అభివృద్ధి చెందుతున్న దేశాల ఏకతాటి మీదకి తెస్తూ వరల్డ్ పాలిటిక్స్ లో చైనా సిసలైన గేమ్ మొదలుపెట్టింది. నికోలస్ మదురోను బంధించిన మరుసటి రోజే వరుసగా చైనా తీసుకున్న నిర్ణయాలు అమెరికాను, ఆ దేశ కంపెనీలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారంటూ చూస్తున్నాం. అనౌన్స్మెంట్ లేవు, కేవలం యాక్షనే. నికోలస్ మదురోను అమెరికా పట్టుకెళ్లిన వార్త బయటకు వచ్చిన గంటల వ్యవధిలోనే చైనాలో కమ్యూనిస్ట్ పార్టీ పొలిటికల్ బ్యూరో స్టాండింగ్ కమిటీ అత్యవసర సమావేశాన్ని నిర్వహించింది. సరిగ్గా 120 నిమిషాల పాటు సాగిన ఈ భేటీ అనంతరం ఎలాంటి బెదిరింపులు, దౌత్యపరమైన సవాళ్లను ప్రకటించలేదు. తుఫానుకు ముందటి ప్రశాంతతలా కొన్ని గంటలు గడిచాక చైనా యాక్షన్ మొదలుపెట్టింది. గ్లోబల్ సౌత్ యాక్టివేటెడ్ వరల్డ్ వార్ టైంలో
పవర్ రెండు ధృవాలుగా ఎమర్జ్ అయింది. ఆ తర్వాత అమెరికా దాన్ని ఏకధ్రువ ప్రపంచంగా మార్చేసింది. ఇప్పుడు బహుళపక్ష ప్రపంచంగా మారాలని, ఏకపక్ష నిర్ణయాలకు చెక్ పెట్టాలని బ్రిక్స్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల కూటములు డిమాండ్ చేస్తున్నాయి. ఇప్పుడు వెనిజులాపై అమెరికా దాడిని ఇందుకు చైనా అనుగా వినియోగించుకొని గ్లోబల్ సౌత్ను యాక్టివేట్ చేసింది. సో అమెరికాను ఇరుకపెడుతూ జనవరి 5న చైనా ఫైనాన్షియల్ వెపన్ కూడా ప్రయోగించింది. అంతర్జాతీయ లావాదేవీలకు అమెరికా నియంత్రణలోని స్విఫ్ట్ వ్యవస్థపై ఆధారపడాల్సిన అవసరం లేకుండా సొంతంగా క్రాస్ బార్డర్ ఇంటర్ బ్యాంక్ పేమెంట్ సిస్టమ్ను ప్రకటించింది. 90% వేగవంతం, చౌకగా ఉండే ఈ వ్యవస్థ ద్వారా ఏ దేశమైనా, కంపెనీ, బ్యాంక్ అయినా అమెరికాపై ఆధారపడకుండా వాణిజ్యం చేయవచ్చు. 45 గంటల్లోనే ఈ వ్యవస్థ ద్వారా $89 బిలియన్ లావాదేవీలు జరిగాయి. 34 దేశాల సెంట్రల్ బ్యాంకులు చైనా వ్యవస్థలో ఖాతాలు తెరిచి డాలరైజేషన్కు బీజం వేశాయి. అమెరికాకు డాలర్లో వాణిజ్యం జరగడం అత్యావశ్యకం. అందుకే బ్రిక్స్ సొంత కరెన్సీ ప్రతిపాదనపై ట్రంప్ మండిపడ్డారు. ఈ నెల 4న సాయంత్రం 4:22 చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ బ్రెజిల్, ఇండియా, దక్షిణాఫ్రికా, ఇరాన్, టర్కీ, ఇండోనేషియాతో పాటు మరో 23 దేశాలను వాణిజ్య ప్రాధాన్యత దేశాలుగా ప్రకటించారు. ఇందుకు ఒక కండిషన్ పెట్టారు. అమెరికా జోక్యంతో లేదా అమెరికా వెనిజులా ఏర్పాటు చేసే ప్రభుత్వాన్ని గుర్తించమని బహిరంగ ప్రకటన చేయాలని షరతు పెట్టగా 24 గంటల్లో బ్రెజిల్, ఇండియా, దక్షిణాఫ్రికా, మెక్సికో సహా 19 దేశాలు వెంటనే అంగీకరించాయట. సో మనం కూడా చైనా తోటి పోవడం మంచిదే, తప్పేమీ లేదు. ఎందుకంటే చైనా టెక్నాలజీని చైనా ఎంత వేగంగా ముందుకు పోతుందో వాళ్ళు మనం ఫాలో కావాల్సిందే, తప్పదు కదా. మనం ఏదో చైనా కమ్యూనిజం అని చెప్పేసి మనం మాట్లాడుతున్నాం, కానీ చైనా ప్రతిపాదించినటువంటి ప్రతిపాదన మనం అంగీకరించడం అంటే చూడండి, చైనాలో కమ్యూనిజం ఉంది కాబట్టి ఏ విధంగా దేశం డెవలప్ అయిందో చూడండి. కానీ ఇక్కడ కమ్యూనిజంలో కూడా కమ్యూనిజం వచ్చింది. ఇక్కడ గంత దారుణంగా అంతా అడ్జేస్తారు కలుషితం చేస్తారు. కమ్యూనిజాన్ని కూడా కలుషితం చేసినటువంటి పరిస్థితులు మనకున్నాయి. గంత దారుణంగా ఉంది పరిస్థితి. సో ఇట్లా మొత్తానికైతే చైనా అమెరికాపై సర్జికల్ స్ట్రైక్ చేసి నిజంగా ఒక అమెరికా అగ్రరాజ్యానికి ఒక సవాల్ విసిరిందని చెప్పొచ్చు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి ఆ విషయంలో, నో డౌట్.